1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గనపరచు వానిని నేను గనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారము నొందుదురు. దేవుడు చెప్తున్న మాట, నన్ను గనపరిస్తే నేను నిన్ను గనపరుస్తా. నన్ను తృణీకరిస్తే నేను నిన్ను తృణీకరిస్తా. అంశం, నువ్వు నన్ను గనపరిస్తే నేను నిన్ను గనపరుస్తా. ఇక్కడ ఒక యాజకుడిని నియమించుకున్నాడు దేవుడు. ఇతని పేరు ఏలి. ఏలికి 2 కుమారులు ఉన్నారు, ఓప్నే, ఫినెహాసు అని 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి వ్యతిరేకత, తిరుగుబాటు, చేయకూడని పనులు దేవుణ్ణి బాధపరిచినాయి. దేవుణ్ణి తృణీకరానికి దిగజార్చినాయి. అందుకని ఆయన సంతాపపడి చెప్తున్న మాట ఏంటి అనంటే, నిత్యము నీ కుటుంబం యాజకత్వంగా ఉండాలని నేను నిన్ను నియమించాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనులను బట్టి నేను సంతాపపడుతున్నాను, నేను బాధపడుతున్నాను. ఆ పని నుండి నేను నిన్ను తృణీకరిస్తున్నాను, తీసివేస్తున్నాను అని చెప్పి అతనితో మాట్లాడినటువంటి మాటలు. దేవుణ్ణి ఏ విధంగా మనం గనపరచాలి, గౌరవించాలి. ఒక సేవకుడు కానివ్వండి, సేవకురాలు కానివ్వండి, ఒక సామాన్య సహజమైన మనిషి కూడా గౌరవం లేకపోతే, ఘనత లేకపోతే ఏ ఒక్క మనిషి కూడా అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడరు. ఇంకొకటి, దేవుడి విషయాల్లో దేవుడికి ఎంత ఘనతనివ్వాలి అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. ఎంత ఘనతనివ్వాలి? ఒకటి, యేసు ప్రభువుని పిలువబడ్డాడు, పిలిచారు. ఒక ఆయన ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని ఉంటే ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చి ఏం చేసింది అని అంటే, తన కన్నీళ్లతో తన పాదాలని తడిపిందంట, తన తల వెంట్రుకలతో తుడిసిందంట. ఇకపోతే అత్తరు బుడ్డు తెచ్చి తన పాదాలు కడిగిందంట. వెళ్ళిన కాడ నుంచి ముద్దు పెట్టుకోవటం మానలేదట. ఆయన అంటున్నాడు, సిమోన్ అనే వ్యక్తి, ఈమె ఎవరితో తెలిస్తే, ఈయన నిజంగా దైవకుమారుడే అయితే, ఈయన క్రీస్తే అయితే ఆమెను దగ్గరకు రానిస్తాడా అని చెప్పి లోపల మాట్లాడుకుంటున్నాడు. మీరు మాట్లాడుకునేది నాకు తెలీదు, మీ అంతరంగంలో మీ లోపల నేను మాట్లాడుకునేది తెలీదు, కానీ సృష్టికర్తకు తెలుసు కదా. ఆయన ఒక ప్రశ్న వేసి ఆయనతో మాట్లాడాడు. కానీ నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నువ్వేమివ్వలేదు, నా పాదాలకి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె నీళ్లతో కాదు, తన కన్నీటితో నా పాదాలు కడుగుతుంది. ఇక్కడ తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. అప్పుడు సాంప్రదాయం ఏంటంటే ప్రేమతో ముద్దు పెట్టుకునే అలవాటు. కానీ నువ్వు ముద్దు పెట్టుకోనలేదు, కానీ వచ్చిన కాడ నుండి ముద్దు పెట్టుకోవటం మానలేదు. ఈమె నా పాదాలని చెప్పాడు. తర్వాత నా తలకు నువ్వు నూనె పెట్టలేదు. నూనె పెట్టే సాంప్రదాయం కూడా ఆ కాలంలో ఉంది. కానీ ఈమె అత్తరు తెచ్చి నా పాదాలు కడిగింది. చూడండి ఎంత ఘనత, ఎంత గౌరవం ఈమె ఇచ్చిందోనని చెప్పి ఆయన మాట్లాడాడు. తర్వాత మనం చూస్తే ముసలోళ్ళు మనకు గుర్తొస్తున్నారు. దేవుని దూతలు వచ్చి ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చదువుకుంటే, అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సాష్టాంగపడ్డాడు. వంగి నమస్కారం చేయటం, మోకరించి నమస్కారం చేయటం.
ఇవి కావు, నేంటి బోర్లగా పడుకుని సాష్టాంగపడి నమస్కారం చేశాడండి. ఎంత ఘనత, ఎంత గౌరవం! ప్రియదేవుని బిడ్డలారా, రాళ్ళతో అంటాడు, నీ దాసుడనైనా నా దగ్గర కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆ కాలంలో ఉన్నటువంటి పీటలు తెచ్చి వాళ్ళకి వేసేసాడు. కొంచెం చేదతీరండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. నీళ్లు తెచ్చేసాడు, నీళ్లు తెచ్చేసి వాళ్ళకి ఇచ్చేసాడు. మీరు తాగండి, కొంచెం ఆహారం పుచ్చుకొని అలసట తీర్చుకుని మీరు వెళ్దురు అని చెప్పేసి వాళ్ళని నిలబెట్టేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఈయన లోనకెళ్ళి ఆ ముసలమ్మని, దరిదాపులుగా 100 సంవత్సరాలు దగ్గర పడుతున్న ఆయనకి ఆ వయసులో వాళ్ళు గడగడలాడిన తీరు చూడు, వాళ్ళు వినయం చూడు, వాళ్ళ విధేయతను చూడు. వచ్చి చెప్పి, ఇదిగో దేవుడే మన దగ్గరకు వచ్చాడు, నువ్వు పిండి కలుపు, అట్టులు చెయ్యి అని చెప్పానంటే ఆమె గబగబా కొలిసేసింది. అవన్నీ చేయవలసినవన్నీ చేసింది. కానీ నా వయసు ఏంటి, నా పరిస్థితులు ఏంటి, పనోళ్ళు ఉన్నారు కానీ ఆమె మాట్లాడలేదు. పనోళ్ళ మీద పనోళ్ళు చేయాలి కానీ నేను చేసేది ఏంటని అబ్రహాం మాట్లాడలేదు. అబ్రహాం అటు ఇటు పరుగులెత్తుకుపోయాడు దూరంగా. కొవ్విన దాన్ని తీసుకొచ్చాడు, వధించాడు, వాళ్ళకి విందు చేసి పెట్టాడు. ఆ దీవెన చూడండి, ఆ ఆశీర్వాదం చూడండి, దేవునికి ఇచ్చిన గౌరవం, ఘనతలను చూడండి ప్రియులరా. ఇక్కడ విషయాన్ని చూస్తే ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అతను దావీదు. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథములోనే 16వ అధ్యాయం మొదటి నుండి కూడా మనం చూస్తే అక్కడ కూడా ఒక రాజుని ఆయనే ఎన్నుకున్నాడు, ఆయనే ఏర్పరచుకున్నాడు. ఈ రాజు దేవుణ్ణి తన తలంపుల వల్ల, తన పనుల వల్ల, తన ఉద్దేశాల వల్ల తృణీకరించాడు. ఈయన కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈయన విషయంలో కూడా సంతాపపడ్డాడు, ఈయన విషయంలో కూడా బాధపడ్డాడు. యాజకుడిగా ఏలీ బిడ్డలను త్రోసేసాడు, సమూయేలుని ఎన్నుకున్నాడు. తర్వాత రాజుగా ఎన్నుకున్నది సౌలుని, ఎన్నిక లేనోడిని దేవుడే, ఎన్నిక లేని గోత్రికుడిని ఎన్నిక చేసినటువంటి వాడి దేవుడే. కానీ అతడే దేవుణ్ణి తృణీకరించినటువంటి విషయం మనం చూస్తాం. అయితే దేవుడు అతన్ని తృణీకరించాడు, తీసివేశాడు అని చెప్పి నీవు బెత్లెహేములో ఉన్నటువంటి యెష్షయి కుమారులలో నేను బయలుపరిచి, నేను తెలియపరిచేవాడిని, ఒకడిని రాజుగా నువ్వు అభిషేకించు అని చెప్పి మాట్లాడటం మనం చూస్తాం. అయితే తర్వాత సమూయేలు ఏమన్నాడు, అతడు మూర్ఖుడు కదా, అతడు నన్ను చంపుతాడు కదా అని దేవుడితో మాట్లాడాడు. అయితే అతను అన్నాడు, నువ్వు ఈ మాట మరుగున పెట్టు, కానీ బలి ఇవ్వటానికని పబ్లిక్ చేయి. దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు సమూయేలుని? అభిషేకించటానికి రాజుగా. దావీదునని అనపాకండి, ఇక్కడ మనకు తెలిసిపోయింది కనుక దావీదు, కానీ అక్కడ వారి కుమారుల్లో ఒకడిని అని చెప్పాడు. అభిషేకించటానికి అసలు పని, కానీ తర్వాత నీ ప్రాణానికి ఏ ముప్పు రాకుండా ఉండునట్లుగా, కానీ ఒక పని చేయి, అక్కడికి వెళ్ళి బలి ఇవ్వటానికి అని చెప్పు అని చెప్పాడు. వెళ్ళాడు. వెళ్తూ ఉంటే 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదవండి. అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పాను. యెష్షయి అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యుడు లక్ష్యపెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇక్కడ విషయం చూస్తే వాళ్ళు అన్నారు, నువ్వు సమాధానంతోనే వస్తున్నావా? ఆ రోజుల్లో ఒక ప్రవక్త అక్కడికి వస్తున్నాడంటే గడగడలాడిపోయేవాళ్ళు ప్రజలు.
మనం ఏ పాపం చేసామో, ఏ తప్పు చేసామో, ప్రవక్త వస్తున్నాడు మనల్ని హెచ్చరిస్తాడేమో, మన మీదకి ఏదైనా శిక్ష వస్తుందని చెబుతాడేమో అని చెప్పి గడగడలాడేవాళ్ళు అక్కడ అప్పుడు ప్రజలు. కానీ ఇప్పుడు ఏ భయమూ లేదు ప్రజలకి. ఒక సేవకుడన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని ఉద్దేశాలన్నా భయం లేకుండా పోయింది. అయితే అక్కడ అంటున్నారు ఇంకొకటి విషయం ఏంటంటే, ఇతన్ని సమాధానంతోనే వచ్చుచున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానంతోనే వచ్చుచున్నాను. ఏ వ్యతిరేకత లేకపోతే దేవుడి చిత్త ప్రకారంగా నడిచినట్టయితే ప్రవక్త వచ్చి దేవుని మాటలతో దీవించి వెళ్తాడు. రెండు విషయాల్లో వారిని హెచ్చరిస్తాడు, వారికి రావాల్సిన శిక్షను చెప్తాడు, తర్వాత మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరిక చేసి వెళ్తాడు. ఇంకొక విషయం చూస్తే, వాళ్ళు కనుక దేవుడి చిత్త ప్రకారంగా ఉంటే, దేవునికి అనుకూలంగా ఉంటే వాళ్ళని ఆశీర్వదించి వెళ్తాడు. ఎలా వస్తున్నావు అని అడిగారు. నేను సమాధానంతోనే వచ్చుచున్నాను కానీ మీరందరూ బలికి సిద్ధము కండి అని ఆ గ్రామస్తులతో చెప్పేశాడు. యషీతో కూడా చెప్పాడు, ఒకవేళ సాటుగా కూడా చెప్పుండొచ్చు, నేను ఈ బలిని అయిపోయిన తర్వాత నీ కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడు చెప్పాడు, కానీ నీ కుమారులందరినీ కూడా నీ ఇంటి దగ్గర పెట్టుకో అని చెప్పాడు. అని చెప్పినప్పుడు ఆ బలి అర్పించిన మీదట తన ఇంటికి వచ్చాడు. వారిని అభిషేకించటానికి చూస్తే ఎలియాబు అనేవాడు మొదట వారి ముందుకు వచ్చినట్టు మనం చూస్తాం. ఆయన ఎత్తును, ఆయన రంగును, ఆయన రూపమును, ఆయన బలమును, ఆయన పర్సనాలిటీని, వీటన్నిటిని చూస్తే నిజంగా రాజుగా సూట్ అయ్యేవాడు ఇతన్నే దేవుడు కోరుకున్నాడు అని అంటే, దేవుడు ఏం చేశాడంట, మనుష్యుడు లక్ష్య పెట్టిన వాడిని నేను లక్ష్య పెట్టను. నువ్వు పై వేషం, పై రూపాన్ని చూస్తావు, నేను అంతరంగాన్ని చూస్తా, వారి హృదయాన్ని చూస్తా అని చెప్పాడు. వాడిని పక్కన పెట్టాడు. అలాగే తర్వాతోడు చివరికి 7 కూడా వచ్చారు. 7 వచ్చారు. 7 కూడా నో చెప్పేశాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమూయేలు అన్నది ఏంటంటే, ఎంతమంది కొడుకులు ఉన్నారు అసలు నీకు? 7 అని చెప్పానంటే, ఉన్నాడు ఒకడు కడసారిపోడు. ఏమన్నాడంట? ఒకడు కడసారిపోడు ఉన్నాడు. ఆడెక్కడున్నాడంటే గొర్రెల మందలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బలి అర్పించటం అని అంటే, ఒక సమయంలో వచ్చి ఇక్కడ అభిషేకం చేసే విషయాలంటే, యషీకి తెలుసు కదా, తన కుమారులను సిద్ధపరచుకున్నాడు కదా. కానీ ఇదిగో పండగ కన్నా ఆహ్లాదకరమైనది, సంతోషదాయకమైనది. నిజంగా దావీదు నేను చివరి వాడిని నన్ను రాజుగా అభిషేకిస్తాడా అని దావీదుకి ఆశ ఉండకపోవచ్చు, కానీ మా అన్నయ్యోళ్ళలో ఎవరినో ఒకళ్ళని అభిషేకిస్తాడట దేవుడు సమూయేలు గారి ద్వారా. నేను ఆ తతంగాన్ని, ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాన్ని నేను కూడా చూస్తానని దావీదు ఎందుకు అనుకోలేదు? ఎందుకు ఆ ఆశ్చర్యమైన కార్యాన్ని చూద్దామని? ఈ రోజున జరిగితే నీకుండదా? ఆ రోజున ఆయనకు లేదా? ప్రియమైన వాళ్ళరా, తల్లిదండ్రుల విషయంలోనూ, తోబుట్టువుల విషయంలోనూ, అనేకుల విషయంలో తృణీకరింపబడ్డాడు బహుశా దావీదు. నువ్వు గొర్రెల మందలు, గొర్రెలు ఏమవుతాయిరా? వాటికి నీళ్ళు పెట్టాలి, వాటికి మేత పెట్టాలి, వాటిని తోలుకుని వెళ్ళు అని చెప్పి యెషయా గారు మందలించి ఉండొచ్చు, కేకలేయొచ్చు. వాటికి ఒక బాధ్యతగా ఈ దావీదు ఆ మందను తోలుకుని విచారముతో, బాధతోనే వెళ్ళిపోయి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా చిన్నప్పుడు గేదెలను మాలేసాను. మా గేదెలు ఉండేవి, దున్నపోతులు ఉండేవి, నాగళ్ళు ఉండేవి, పొలాలు ఉన్నాయి, దుక్కు దున్నే విషయాలు ఇవన్నీ కూడా. తల్లిదండ్రులు కూడా లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు తన మనసును ఎరిగినవాడు, దేవుడు తన ఉద్దేశాన్ని ఎరిగినవాడు. ఈ 7 దేవుని పట్ల ఉన్నటువంటి గౌరవప్రదమైన విషయాలు, ఘనత ఏంటో దేవుడికి తెలుసు. ఆ కడసారిపోవాడు, ఎన్నిక లేనివాడు, తన దృష్టిలో దేవుడి గురించి ఎంత ఘనత ఉందో దేవుడికే తెలుసు. ఇక చూస్తే 11 నుండి 13 వచనాల వరకు చదవమ్మా. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా అడగగా అతడు ఇంకను
ఇంకను కడసారపు వాడు ఒకడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడు చెప్పాను. అందుకు సమూయేలు నీవు వానిని పిలువనంపించుము, అతను ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందము యెషయాతో చెప్పగా. ఇక్కడ విషయం మనం చూస్తే సమూయేలు కూడా కూర్చుంటున్నాడు అక్కడ. సమూయేలు ఎంత గౌరవప్రదమైనడో, దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఎంత గౌరవప్రదంగా దేవునికి ఘనతనిచ్చాడు. ప్రజల్లో కూడా అంతే వెలుగొందాడు. ఇతడు కూడా ఎన్నిక లేనివాడు అని ఎంచినటువంటి దావీదు నిమిత్తం ఇక్కడ వెయిట్ చేద్దాం. ఎంత ఆశ్చర్యం చూడండి. నేను కూర్చుంటాను, నాతో పాటు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ కూర్చుంటారు. ఎంత దేవుడికి ఘనతనిచ్చాడు దావీదు నిమిత్తంగా, దేవుడు చెప్పిన పని నిమిత్తంగా ఎంత ఇలువైన వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారో చూడండి, ఆలోచించండి ప్రియులారా. తర్వాత అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చి అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై యుండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము. యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. వీళ్ళందరూ ఏమయ్యారో చూడండి. తన సహోదరులు ఎదుట, తన తల్లిదండ్రులు ఎదుట ఎవరికి అభిషేకం జరిగింది? దావీదుకి అభిషేకం జరిగింది. నువ్వేంటి ఎల్రా, నిన్ను దేవుడు ఎందుకు కోరుకుంటాడు అని చెప్పబడినటువంటి వాడే. చెప్పిన నోరే, చూసిన కళ్ళే అయ్యే చూస్తున్నాయి దావీదును అభిషేకించే విషయాల్లో. చాలా మార్లు నేను మాట్లాడాను, వినుంటారు, అయినా మీరు చదువుకుని ఉంటారు కూడా. ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాటలు వింటే వారి రక్తం నిర్జీవం అయిపోయిందా? వారి రోషం చచ్చిపోయిందా? రాజుతో సహా యుద్ధాభ్యాసం నొందినటువంటి వాళ్ళు, జీతం పుచ్చుకున్నటువంటి వాళ్ళు, దేవుని సైన్యములో యెహోవా ఆయన సైన్యాధిపతి అయి ఉండగా, సైన్యములకు ఆయన అధిపతి అయి ఉండగా, ఆ సైన్యములో చేరినటువంటి వాడు చావు లేనటువంటి వారా, చచ్చుబడినటువంటి వారా? మనం ఆలోచిస్తే ప్రియులరా, ఏ ఒక్కటికి కూడా రోషం పుట్టికి రాలేదు. కానీ చిన్నవాడే, బాలుడే జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించటానికి ఈ సున్నతి లేనివాడు ఎంతటి వాడు! ఎంత అద్భుతమైన విషయం! సున్నతి లేనివాడు దేవుని సైన్యాన్ని ధిక్కరిస్తాడా? కొన్ని విషయాల్లో మనం చూస్తే దేవుని బిడ్డలను తృణీకరిస్తారు, దేవుని పేరు పెట్టి దేవుని బిడ్డలను తిడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ రోషం లేనటువంటి వారుగా ఉండిపోతున్నారు ఈ ప్రజలు. ఎందుకంటే మనలో వ్యతిరేకతలను బట్టి అనేకులు అవమానపరచడానికి, ఏళన చేయటానికి కూడా కొన్ని ఆస్కారాలు ఉంటున్నాయి. ఇకపోతే తర్వాతకి ఏం జరిగింది అని అంటే, ఇతడు యుద్ధం చేస్తానని అంటే వీళ్ళందరూ నమ్మలేని విషయాలు, కానీ నమ్మగలిగిన విషయాలు కూడా చెప్పాడు. సింహాన్ని గురించి, ఎలుగుబంటిని గురించి అతడు తీసుకుని వచ్చాడు. దేవుడు నాకు తోడయుండి వాటిని చంపివేశాను, కానీ ఈ యొక్క సహాయం కూడా దేవుడు చేస్తాడని చెప్పాడు. తర్వాతకి యుద్ధానికి వెళ్ళగలిగితే కవచం వేశాడు, కత్తినిచ్చాడు, బరిసెలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, కానీ దేన్ని మొయ్యలేకపోతున్నాడు అలాంటి వాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇతడు ఏదో బలాన్ని బట్టో, లేకపోతే నైపుణ్యతను బట్టో, నేర్పరితనాన్ని బట్టో, ఈ యొక్క యుద్ధాభ్యాసాన్ని బట్టి నేను యుద్ధం చేయటానికి కాదు, కానీ దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు వాడు. దేవుని బిడ్డలను తృణీకరిస్తున్నాడు. ఏమైనా దేవుడు నాకు సహాయపడతాడని ఖచ్చితంగా నిలబడ్డాడు. బహుమతిని చూసి కాదు దావీదు నిలబడింది. ఇక్కడ ఎవరి పేరట వెళ్తున్నాడు ఈ యొక్క దావీదు?
యెహోవా పేరట నేను వెళ్తున్నా, యెహోవా పక్షంగా నేను వెళ్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని పేరట దేవుని కొరకు జీవించేటటువంటి బిడ్డలు సైన్య సమూహంగా మారినటువంటి వాళ్ళు ఉన్నారా? ఈ రోజుల్లో క్రైస్తవాన్ని బట్టి మనం చూస్తే, దేవుని బిడ్డలను బట్టి మనం చూస్తే, కొంతమంది బైబిల్ పట్టుకు రావటానికి కూడా వాళ్ళకి చిక్కుతోస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళి దేవుని మాటలు చెప్పడానికి చిక్కేస్తుంది. దేవుని పాటలు పాడటానికి అవమానంగా ఉంటుంది. అక్కడ జరిగే కార్యక్రమం ఏదైనా సరే, అది సావైనా, పెళ్ళైనా, జ్ఞాపకార్థ కూడిక అయినా, అది ఒక సభ అయినా, లేకపోతే నియామకాలకు కూటమి అయినా, గృహ కూడిక అయినా, ఆదివారపు ఆరాధన అయినా, దేవుణ్ణి గణపరిచేటటువంటి రీతిలో ఉండలేకపోతున్నారు. దేవుని పేరట నేను వస్తున్నానని దేవునికి మహిమ తీసుకురాలేకపోతున్నారు ఈ రోజుల్లో ప్రజలు. పౌలు అంటాడు, నేను బ్రతికినా సచ్చినా దేవుణ్ణి మహిమపరుస్తా, బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకు లాభం అని చెప్పి అతను మాట్లాడాడు. ఖచ్చితంగా అతనితో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏదో అటు ఇటుగా ఉండినట్టుగా ఉండకూడదు. నేను దేవుని పేరటున్నా, దేవుని కొరకున్నా, దేవుని కొరకు నేను బ్రతుకుతా, దేవుని కొరకు నేను చనిపోతా అని చెప్పి సవాలుకరంగా ఈ రోజున ఎంతమంది బ్రతుకుతున్నారు దేవునితో. అట్టి వాడెవడైనా ఉన్నాడా? ఉన్నారు. ఇంతవరకు వేల మంది ఉన్నారు, ఇంతవరకు లక్షల మంది. వాళ్ళని బట్టి దేవుడు ఆనందించలేదు, సంతోషించలేదు. కానీ బాలుని బట్టి సంతోషిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు రా, దేవుడి పేరు నేను వెళ్తానని ఒక్కడ నిలబడలేదు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డల, నేను ఎవరి పేరట వస్తున్నాను? దేవుని పేరట నేను వస్తున్నా, దేవుని పేరట నేను వస్తున్నా. దేవుని వల్ల లాభాలు కావాలి, దేవుని వల్ల మేలులు కావాలి, దేవుని వల్ల ఉద్యోగాలు కావాలి, దేవుని వల్ల ఆర్థిక లబ్ధి కావాలి, దేవుని వల్ల ఆరోగ్యం కావాలి, దేవుని వల్ల నీకు అనేకమైన విషయాలలో నీకు మేలు కలగాలి. కానీ దేవుడి పేరు మాత్రం నీకు అవసరం లేదా? దేవుడి కొరకు బ్రతికే విషయాలు మాత్రం మనకు అవసరం లేదా? ప్రియులరా, ఆలోచించండి. దావీదు ఎందుకు ఆ రీతిలోకి వెళ్ళాడు? ఎందుకు ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చాడు దేవుడు అంటే దానికి అర్థం ఉంది. కానీ నిన్ను దీవించడానికి, నన్ను దీవించడానికి, నిన్ను కనపరచడానికి, నీకు గౌరవం దక్కటానికి దీనికి అర్థం కావాలి కదా మనకి. మనం ఎలా జీవిస్తున్నాం ఈ రోజున ఖచ్చితంగా మనల్ని మనం అర్థం చేసుకోవాలి. చచ్చుబడిపోయిన ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరు తెలుసుకోవాలి? ఒక రకంగా దేవుని పేరట నేను వస్తున్నాను సవాలు విసురుతూ, వీళ్ళకు కూడా సవాలు విసురుతున్నాడు. ఎవరికి? చచ్చుబడిపోయిన నా జనులు కూడా తెలుసుకోవాలి, మా ప్రజలు కూడా తెలుసుకోవాలి. దీనిని బట్టి తెలుసుకుంటారు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, సయాసారం లేకుండా ఉన్నది, రుచి పచి లేకుండా ఉన్నది, పౌరుషం లేనిది, దేవుని ఘనతకు తీసుకురాని బ్రతుకు ఎందుకు మనకి? అలాంటి జీవితం మనకి ఎందుకు? కాకిలాగా కలకాలం బ్రతుకుట కన్నా అవసరంలాగా ఒక్కరోజు బ్రతికితే మేలు కదా. దేవుని కోసం బ్రతికి చనిపోవాలి అంతే తప్ప అవకాశవాదంగా మనం బ్రతికితే ఎలా? ఒక దమ్ము కలిగి, ధైర్యం కలిగి దేవునిలో ఉండలేని జీవితాలు ఎందుకు? యేసయ్య నీ కోసం బలిగా మారాడు, ప్రాణార్పణంగా మారాడు, ఆయన అంకితమైపోయాడు. ప్రభు కోసం జీవించలేనటువంటి జీవితాలు ఎందుకు? ఈ రోజున ఒక వ్యక్తిగా నేను మాట్లాడలేను, కానీ ఎవరికి వారే పౌరుషం తెచ్చుకోవాలి. దేవుణ్ణి ఘనత తీసుకొచ్చే విషయంలో, దేవునికి గౌరవం తీసుకొచ్చే విషయంలో, దేవుని కోసం నిలవబడే విషయంలో, దేవుని కోసం చనిపోయే విషయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాలు మనం జీవించేలాగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎరగండి, నలగండి, ప్రభు గౌరవం ఇవ్వండి, ఘనతనివ్వండి. ఇప్పటికి చేసినటువంటి పనులు వ్యతిరేకమైన విషయాలు ఏదైనా ఉంటే వాటికి కట్టు పెట్టండి. ప్రభు చిత్త ప్రకారంగా ఉండండి.
దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అత్యధికమైన కృపతో మిమ్మల్ని దేవుడు నింపునుగాక.